హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పుత్తడి బొమ్మ. అందరు ఎట్లున్నారు? మంచి ఉన్నారులే. నేనైతే మాస్తున్నా. ఈ రోజు రెసిపీ నిమ్మకాయ పచ్చడి. మంచి మంచి టిప్స్ తోటి ముక్క మెత్తపడకుండా ఎట్లా చేయాలో మీకు చెప్తా అని చెప్పాను కదా. ఆ రెసిపీయే ఈ రోజు మీకు చూపిస్తున్నా. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయుర్రి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. స్కిప్ చేయకుండా కంటిన్యూ చూడుర్రి. అప్పుడే నేను చెప్పిన టిప్స్ అని మీరు ఫాలో అయితే నిమ్మకాయ పచ్చడి బెటర్ గా వస్తుంది. ఫస్ట్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆవాలు మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఎంత మెత్తగా అయితే అంత మెత్తగా మిక్సీ పట్టుకోండి. మనకు 2 టేబుల్ స్పూన్ల ఆవాల పొడి అవసరము, అందుకే 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసిన నేను. ఈ పొడి మొత్తం ఏం పట్టదు మనకి, 2 టేబుల్ స్పూన్ల పొడి అయితే సరిపోతుంది. పౌడర్ కావడానికి మనకి ఎక్కువ క్వాంటిటీ అయితేనే పౌడర్ అవుతుంది కదా, అందుకే కొంచెం ఎక్కువ క్వాంటిటీ మిక్సీ పట్టుకున్నాను. తర్వాత ఒక కొబ్బరి చిప్ప, ఎండు కొబ్బరి చిప్పను మొత్తం మన తురిమే దాంతో తురిమేసుకున్నాను సన్నగా. తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇది కూడా మెత్తగా ఎంత సాఫ్ట్ అయితే అంత సాఫ్ట్గా మిక్సీ పట్టుకోండి. ఈ నిమ్మకాయ పచ్చడిలో కొబ్బరి చాలా మంది వేయకపోవచ్చు. ఈ కొబ్బరి వేయడం వల్ల ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంది. పచ్చడి టేస్ట్ డిఫరెంట్గా ఉంది. నేనైతే మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను కొబ్బరిని అయితే మొత్తం సన్నగా. మెత్తగా అంటే ఎంత వీలైతే అంత మెత్తగా చేసేసుకోండి. కొబ్బరి పెద్దగా ఉన్నాయనుకోండి, కొబ్బరి కొంతమందికి ఇష్టం ఉండదు కదా, తినబుద్ధి కాదు కదా, అందుకే మెత్తగా పట్టుకోండి. తర్వాత 1 కేజీ నిమ్మకాయలు తీసుకున్నాను. 1 కేజీకి 26 నిమ్మకాయలు వచ్చాయి నాకు. ఆ 26 నిమ్మకాయలలో బాగా పెద్దగా ఉన్నాయి కొన్ని. ఆ పెద్దగా ఉన్నాయన్నీ తీసేసి రసం కోసం 6 నిమ్మకాయలు మాత్రమే పక్కన పెట్టేసుకొని మిగతా నిమ్మకాయలన్నీ మొత్తం పొడుగ్గా కట్ చేసుకున్నాను. అంటే ఒక నిమ్మకాయలో 4 ముక్కలు మాత్రమే కట్ చేశాను, చిన్నగా కట్ చేసుకోలేదు నేనైతే. కట్ చేసిన నిమ్మకాయల్లోంచి మొత్తం గింజలు ఎంత వీలైతే అంత గింజలు మొత్తం లేకుండా ఉండడానికే ట్రై చేసిన. గింజలన్నీ తీసేసుకొని మిగతా నిమ్మకాయలు కూడా అన్ని కట్ చేసుకొని గింజలన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత మనం రసం కోసం తీసిన 6 నిమ్మకాయలు ఉన్నాయి కదా, 6 నిమ్మకాయలు అడ్డంగా కట్ చేసేసుకుంటున్నాను మొత్తాన్ని. ఈ రసం సరిపోతుందా అని అనుకోవచ్చు, కాకపోతే ఈ నిమ్మకాయలు ఏంటంటే మంచి ఎక్కువ జ్యూసీగా ఉన్నాయి. నాకైతే ఒక హాఫ్ కప్పు దాకా నిమ్మరసం వచ్చింది ఈ 6 నిమ్మకాయలతోటే. పచ్చడికి మొత్తం లిక్విడ్ గా మంచిగా వచ్చింది. అందుకే నేనైతే చూస్తే అనిపించింది రసం ఎక్కువ కోస్తుంటేనే అర్థమైపోయింది నిమ్మరసం ఎక్కువ వస్తుందని. అందుకే నేనైతే తక్కువ క్వాంటిటీయే పక్కన పెట్టేసుకున్నాను. మీ కాయలు చూసి మీరు సగం నిమ్మకాయ పచ్చలు సగం రసం కోసం చూసుకొని పెట్టుకొని, నేనైతే చూసారు కదా హాఫ్ కప్పు నిండా 6 నిమ్మకాయలు మాత్రమే తీసుకున్నాను. హాఫ్ కప్పు నిండా రసం వచ్చింది నాకు. అందుకే నేనైతే తక్కువ క్వాంటిటీయే పక్కన పెట్టేసుకున్నాను జ్యూస్ కోసమని. తర్వాత మనం కట్ చేసుకున్న నిమ్మకాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటన్నింటినీ ఒక కప్లోకి తీసుకొని ఇందాక రసం తీసి పెట్టుకున్నాం కదా నిమ్మరసం, అదంతా ఒక జల్లితో వడగట్టేసుకుంటున్నాను. వడగడితే కొంచెం గింజలు ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయి, అందుకే ఇట్లా చేస్తాను నేనైతే డైరెక్ట్ ముక్కల్లో రసం తీయకుండా. తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పంచదారతోటి ఏంటంటే కొంచెం చేదులాగా ఇంకా కారం అట్లాంటి డిఫరెంట్ ఫ్లేవర్ లాగా కనిపించకుండా ఉంటది పంచదార వేస్తే. తర్వాత ఆవాల పొడి మనం మిక్సీ పట్టుకున్నాం కదా, అందులోంచి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆవాల పొడి మాత్రమే వేసాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి కూడా వేసుకున్నాను. స్పూన్ అయితే టీ స్పూన్ కాదు, టేబుల్ స్పూన్, ఎందుకంటే పెద్దగా ఉంటది చాలా అది, అందుకే టేబుల్ స్పూన్ అనే చెప్తున్నాను. తర్వాత పసుపు ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకున్నాను. ఇదైతే మెజరింగ్ స్పూన్. నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది కదా ఏదైనా క్వాంటిటీస్ మీకు చెప్పినప్పుడు, అందుకే మెజరింగ్ స్పూన్ తీసుకొచ్చుకున్నాను. ఇదైతే 250 గ్రామ్స్ అంటే కిలోకి ఖచ్చితంగా 1/2 కిలో ఉప్పు పడుతుంది. అది కరెక్ట్ మెజర్మెంట్. మీరు ఖచ్చితంగా ఇంకా వేరే ఆలోచన అవసరం లేదు. 1/2 కిలో ఉప్పు నిమ్మకాయలలో వేసేసి మంచిగా కలుపుకోండి. కింద నుంచి ఉప్పు కింద ముక్కలకు పట్టేంత వరకు, ఉప్పు ఆవల పొడి మంచిగా పట్టేంత వరకు బాగా కలిపేసుకోండి. చూసారు కదా నిమ్మరసం సరిపోదేమో అని అనుకుంటారు, మంచిగా లిక్విడ్ లాగా అయ్యింది. మరి ముక్కలే ఏం కనిపించినట్టుగా ఏం అనిపించట్లేదు. తర్వాత మనం కలిపెట్టుకున్న ముక్కలన్నీ నేను ఒక గాజు సీసాలోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకుంటున్నాను. మ్యాక్సిమం వీలైనంత వరకు ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి. నేనైతే ఈ గాజు సీసాలు సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీ నుంచి తెచ్చుకున్నా, చాలా బాగున్నాయి. మీకు కూడా కావాలంటే నేను రేటు అవి అన్ని చెప్తాను. ఈ వీటిలలో మంచిగా నేను స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను నిమ్మకాయ పచ్చడి అయితే. అడుగునంతా ఉప్పు వచ్చేసింది, కిందకంతా రసంలాగా వెళ్ళిపోయింది. ఇదైతే మళ్ళీ ఒకసారి నేను ముక్కలన్నీ అందులో గాజు సీసాలో వేసిన తర్వాత మంచిగా కింద నుంచి కలుపుకున్నాను. ఈ నిమ్మకాయలు ఏంటంటే మనం పంచదార ఆవల పొడి వేయడం వల్ల
ముక్కలైతే అస్సలు మెత్తబడలేదు. నేను 4 వీక్స్ కి మళ్ళీ పచ్చడి కలిపి చూపిస్తున్నాను. అంతవరకు కూడా ముక్క మెత్తబడకుండా, అంటే చేదైతే లేదు కానీ ముక్క మాత్రం మెత్తబడలేదు, డిఫరెంట్. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది నేను 4th వీక్ కి ఓపెన్ చేసి చూస్తున్నాను. మంచిగా అంటే టేస్ట్ అయితే ఆసమ్ అబ్బా. మీరు ట్రై చేయుర్రి, నాకు మీరే కమెంట్ చేస్తారు చాలా బాగా కుదిరింది అని. చూసారు కదా, మంచిగా కింద నుంచి కలుపుకుంటూ వస్తుంటే జ్యూసీగా మంచిగా అయిపోయింది. నేనైతే ఇప్పుడు సాల్ట్ కింద నుంచి ఒకసారి మంచిగా కలిపేసుకొని ఒక హాఫ్ పచ్చడి మాత్రమే మిరం కలిపి పెట్టుకుంటున్నాను. ఎప్పటికప్పుడు కలుపుకుంటేనే ఫ్రెష్గా మంచిగా అనిపిస్తుంది. అందుకే నేనైతే ఇప్పుడు ఒక హాఫ్ కప్పు మాత్రం, హాఫ్ ముక్కలు అంటే ఒక హాఫ్ కేజీ ముక్కల వరకే పచ్చడి ట్రై చేస్తున్నాను. మిగతా అంతా అలాగే ఉంచేసుకున్నాను పక్కన. చూసారు కదా, ఒక హాఫ్ వరకు తీసాను, మిగతా హాఫ్ అంతా గాజు సీసాలో అట్లానే పెట్టి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే మనం 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ నువ్వులు, చాలా పచ్చళ్ళలో ఇదే వేస్తూ ఉంటాం కదా, ఈ పొళ్ళు వేస్తేనే బాగుంటుందని, అందుకే ఇందులో కూడా నేనైతే ధనియాలు, జీలకర్ర, నువ్వులు మంచిగా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు, మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకుంటున్నాను. మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. తర్వాత హాఫ్ కేజీ పచ్చడికి 1/2 కేజీ ఆయిల్ వేస్తున్నాను. 1/2 లీటర్ దాకా ఆయిల్ వేసేసి 1 టీ స్పూన్ చిలక ముక్కలు, 1/2 టీ స్పూన్ ఎండుమిర్చి గింజలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఇవన్నిటిని మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. పచ్చళ్ళల్లో తాలింపు మంచిగా ఫ్రై అయితేనే బాగుంటుంది, లేకపోతే మెత్తబడిపోతాయి. మనం జీలకర్ర అవన్నీ మెత్తబడిపోతాయి. మంచిగా ఫ్రై అయితే క్రిస్పీగా ఉంటాయి కొద్ది రోజుల దాకా. తర్వాత ఆయిల్ మంచిగా తాలింపు అయిపోయి కొంచెం ఆయిల్ చల్లబడిన తర్వాత మనం వెల్లుల్లి రెబ్బలు వేసేసుకుంటున్నాము. బాగా వేడి ఉన్నప్పుడే వేసేస్తే ఎల్లిపాయలు ఏంటంటే నల్లగా అయిపోతున్నాయి, గోల్డ్ కలర్ లాగా అయిపోతున్నాయి, ఫ్లేవర్ అంతా చేంజ్ అయిపోతుంది. అందుకే కొంచెం హీట్ తగ్గిన తర్వాతనే ఫ్రై చేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసేసి తాలింపుని చల్లారనిస్తున్నాను మొత్తానికి. తర్వాత 50 గ్రామ్స్ కారం, మనం 1/2 కేజీయే పచ్చడి తీస్తున్నాం కాబట్టి కిలోకి 1/2 కిలో ఉప్పు, 100 గ్రామ్స్ మిరం వేస్తాం కదా, నేను 1/2 కేజీయే కాబట్టి 50 గ్రామ్సే కారం పొడి. తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా జీలకర్ర ధనియాల పొడి, అది కూడా వేసేసుకొని మన తాలింపు మొత్తం వేసేసుకొని నిమ్మకాయ పచ్చడి కలిపేసుకోవడమే. అసలు కలుపుతుంటేనే స్మెల్, మంచి ఫ్లేవర్, తింటే మాత్రం ఇంకా డిఫరెంట్, ఆసం అంటే ఆసం. ఇంకా పచ్చడితోనే మొత్తం అన్నం తినేసేయచ్చు, అంత బాగుంది. నిమ్మకాయ ముక్కలు అయితే చేదు లేకుండా, మెత్తగా లేకుండా, మంచి సాఫ్ట్గా, డిఫరెంట్ అబ్బా, డిఫరెంట్ చెప్పడానికి నాకు మాటలు రావట్లేదు, అంత బాగుంది. మీరు కూడా ట్రై చేయరు, ట్రై చేసి నాకు మీరే కమెంట్ చేస్తారు నిజంగా బాగా కుదిరిందని. రెసిపీ, ఇలాంటి రెసిపీ మీకు ఇంతకుముందు ఎవరైనా చెప్పారో లేదో తెలియదు, కొబ్బరి పంచదార ఆవల పొడి ఇట్లా వేస్తారని. నాకు తెలిసిన రెసిపీ ఇదైతే ట్రై చేసిన. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయరు. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అలానే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి అనుకోర్రి. నేను ఎప్పుడైనా వీడియో ఏమైనా పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మంచి అన్ని కలిపేసుకున్నాం కదా, ఈ గాజు సీసాలోకి నేను మన పచ్చడి అంతా ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఈ చిన్న సీసాలు కూడా నేను సేమ్ సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీ నుంచే తెచ్చుకున్నాను. మీకు ప్రైస్ కావాలంటే నేను మీకు చెప్తాను, మీరు నాకు కమెంట్ చేస్తే నేను మీకు రిప్లై ఇచ్చేస్తాను. ఇదబ్బా ఈరోజు రెసిపీ, చాలా అంటే చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయురి, నాకు కమెంట్ చేయురి. నిమ్మకాయ పచ్చడి ఎట్లుంది ఏంటిది, సమ్మర్ స్పెషల్ నిమ్మకాయ పచ్చడి చాలా చాలా బాగా కుదిరింది. ఇంకా అంతే రబ్బా, మొత్తానికైతే నిమ్మకాయ పచ్చడి వీడియో ఎప్పుడా అనుకున్నాను, అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ యువర్